వెల్కమ్ టు మెగా9 టీవీ. ఉత్తర కొరియా ప్రపంచానికి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయిన దేశం ఇది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా వారి అణ్వాయుధాల కార్యక్రమం అనేది దశాబ్దాలుగా అమెరికా నిఘా సంస్థలకే అంతు చిక్కని ఒక మిస్టరీ. కానీ ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎన్నడూ లేని విధంగా అసలు బయట ప్రపంచానికి తెలియని తమ రహస్య యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీకి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారికంగా బయటపెట్టింది. వేలాది సెంట్రిఫ్యూజ్ల మధ్య కిమ్ నడుచుకుంటూ వెళ్తున్న ఆ దృశ్యాలు ఇప్పుడు సౌత్ కొరియాతో పాటు అమెరికా రక్షణ శాఖకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు ఎప్పుడు గుట్టు చప్పుడు కాకుండా అణ్వాయుధాలు తయారు చేసుకునే కిమ్ సడన్ గా ఈ ఫ్యాక్టరీని ప్రపంచానికి ఎందుకు చూపించాడు? మా అణ్వాయుధాలను అమాంతం పెంచుతామని కిమ్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? అసలు కిమ్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. అణుబాంబు తయారు చేయాలంటే ప్రధానంగా కావాల్సింది వెపన్ గ్రేడ్ యురేనియం. దీన్ని తయారు చేయడానికి అత్యంత సంక్లిష్టమైన సెంట్రిఫ్యూజులు అవసరం. దశాబ్దాలుగా నార్త్ కొరియా అణు పరీక్షలు చేస్తున్నప్పటికీ వారు ఈ యురేనియంను ఎక్కడ ఎలా శుద్ధి చేస్తున్నారన్నది ఎవ్వరికి ఖచ్చితంగా తెలియదు. కానీ తాజాగా నార్త్ కొరియన్ స్టేట్ మీడియా విడుదల చేసిన ఫోటోలు అందరినీ మైండ్ బ్లాక్ చేశాయి. న్యూక్లియర్ వెపన్స్ ఇన్స్టిట్యూట్ను కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా సందర్శించారు. అక్కడ బారులు తీరిన సెంట్రిఫ్యూజులను ఆయన పరిశీలించారు. అంతేకాదు మరింత నాణ్యమైన వెపన్ గ్రేడ్ అణు పదార్థాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్ల సంఖ్యను పెంచాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు అక్కడి మీడియా గర్వంగా ప్రకటించింది. గతంలో 2010లో ఒక అమెరికన్ శాస్త్రవేత్తకు మాత్రమే నార్త్ కొరియా తమ అణు కేంద్రాన్ని చూపించింది. ఆ తర్వాత తమ అణు సామర్థ్యాన్ని అధికారికంగా ఫోటోలతో సహా ప్రపంచానికి చూపించడం ఇదే తొలిసారి. ఈ ఫోటోలు రిలీజ్ చేయడమే కాకుండా కిమ్ ఒక భయంకరమైన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అణ్వాయుధాల సంఖ్య అమాంతం పెరగాలి. ఇది కేవలం దేశ రక్షణ కోసం మాత్రమే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా దాడులు చేయడానికి వీలుగా మన అణుదళాలు సిద్ధంగా ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. నిపుణుల అంచనా ప్రకారం నార్త్ కొరియా వద్ద ప్రస్తుతం 50 నుండి 90 దాకా అణ్వాయుధాలు ఉండవచ్చు. కానీ కిమ్ తాజా ప్రకటన చూస్తుంటే వారు వేగంగా వందలాది బాంబులను తయారు చేసే పనిలో ఉన్నట్లు అర్థమవుతుంది. దానికి తగ్గట్లుగానే రష్యాతో నార్త్ కొరియా ఇటీవల కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు కిమ్కు మరింత సాంకేతిక సహాయం అందిస్తున్నాయనే అనుమానాలు కూడా బలం చేకూరుస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలు ఇస్తుంటే దానికి ప్రతిఫలంగా నార్త్ కొరియా అణు కార్యక్రమానికి పుతిన్ అండగా నిలుస్తున్నారనేది అంతర్జాతీయ నిపుణుల వాదన. దశాబ్దాలుగా దాచిన రహస్యాన్ని కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడే ఎందుకు బయటపెట్టాడు? దీని వెనుక కిమ్ జియోపాలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా మా దగ్గర అణు సామర్థ్యం భారీగా ఉంది, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు అని ముందుగానే వార్నింగ్ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. ఇటీవల అమెరికా, సౌత్ కొరియా, జపాన్ దేశాలు కలిసి తమ మిలిటరీ విన్యాసాలను భారీగా పెంచాయి. ఈ కూటమి నార్త్ కొరియాకు ఒక పెద్ద ముప్పు. వారికి కౌంటర్ ఇచ్చి మీ కూటమిని ఎదుర్కోవడానికి నా దగ్గర అణుబాంబుల ఫ్యాక్టరీ ఉందని చూపించడానికే కిమ్ ఈ ప్రదర్శన. భవిష్యత్తులో ఎప్పుడైనా అంతర్జాతీయ వేదికపై ఆంక్షల సడలింపు కోసం చర్చలు జరిగితే అప్పుడు నార్త్ కొరియా చేయి పైనుండేలా చేసుకోవడానికి ఈ అణు కేంద్రం ఫోటోలు ఉపయోగపడతాయని కిమ్ భావిస్తున్నాడు. అందుకే ఈ ప్రదర్శన చేశాడు. ఏది ఏమైనా ఉత్తర కొరియా ఈ స్థాయిలో అణు సామర్థ్యాన్ని బహిర్గతం చేయడం కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పీక్స్కు తీసుకెళ్తుంది. కిమ్ జోంగ్ ఉన్ చేతిలో అణు బటన్ ఉంటే అది ఆసియాకే కాదు మొత్తం ప్రపంచ శాంతికే ముప్పు అని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.